హాయ్ హలో అండి, నేను మీ నీరజ. వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాను. నా వంటలు చూస్తారండి, అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు కూడా మంచి వంటతోనే వచ్చినాను. వంట అంటే వడియాలు వడియాలు చేస్తున్నానండి. ఈరోజు మనం పాప్కార్న్ వడియాలు చేస్తున్నాను. ఆ పాప్కార్న్ వడియాలు ఎట్లా వేయాలో చూద్దాం రండి. ఈ సగ్గు బియ్యము మనం ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇగో ఇంత ఇంత అయిపోతుంది. 2 గంటల వరకు మనకు మంచి నానతాయండి. ఇప్పుడు 1 కప్పు సగ్గు బియ్యం నానబెట్టిన వేసుకున్నాం కదా, 1 కప్పుకి మనం 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది పాప్కార్న్ కొలత అనేది. అది ఉడికి మనకు గట్టిగా అయిపోతుంది కదా, ఎందుకంటే సగ్గు బియ్యము ఉడికి మనకు దగ్గరకు వచ్చేస్తుంది. దీంట్లోనే మనము కొద్దిగంత ఉప్పు వేసుకున్నాం. ఎప్పుడైనా వడియాలల్లో ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, నేను ఒక పావు చెంచా మాత్రమే వేస్తున్నాను, అంతకంటే ఎక్కువ వేసుకోకండి, చాలు. ఇప్పుడు మనం ఇది కలపాలి. కొంచెం కలిపి మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం సిమ్ముల మంచిగా ఉడికిపోతుంది మనకి. ఇది ఉడకాలి మనకి. ఈ పాప్కార్న్ వడియాలు చేస్తున్నాం కదా ఈరోజు. ఈ సగ్గు బియ్యం మనకి మంచి స్మూత్ దగ్గరికి ఉడికించుకోవాలంటే ఒక 10 నిమిషాలలో మనకి ఇది ఉడికిపోతుంది. ఆల్రెడీ నేను ఏం చేసిన అంటే, నేను అప్పటికప్పుడు ఉడకబెట్టి అప్పటికప్పుడు చేసి అప్పటికప్పుడు మీకు ఎండదు కదండి. ఫస్ట్ నేను తయారు చేసుకున్నాను. మా ఇంట్లోకి అయితే నేను చేసినాను. అవి ఎట్లా వచ్చినాయో మీరు కూడా చూడండి. ఎట్లా వస్తాయండి మనకి చూడండి. ఇక ఎంత మంచిగా వచ్చినాయి కదా, ఇక ముత్యాలు వచ్చినట్టు వచ్చినాయి. దీని ప్రాసెస్ మొత్తం మీరు క్లియర్గా మీరు చూసి మీరు కూడా చేసుకోండి. నిజంగా అండి చాలా బాగుంటాయి ఈ వడియాలు. పిల్లలు అయితే ఇష్టంగా నిజంగా పాప్కార్న్ లెక్కనే అనేసి ఎంజాయ్ చేస్తారు మంచిగా. అందు గురించి అనేసి ఇప్పుడు ఈ సమ్మర్లోనే కదంటే ఇలాంటివన్నీ చేసుకునేది. నార్మల్గా మనకు ఇంకా వేరే సీజన్లో అయితే చేయలేము. స్కూల్స్ ఉంటాయి, హడావుడి ఉంటుంది, అన్నీ బిజీ ఇంకా అంతే కదండి. ఈ 2 మంత్సే మనకి టైం దొరికేది. అప్పుడే మనం అన్నీ చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇగో ఇవి మంచిగా మీరు ఒక ఎండ బాగున్నది అనుకోండి, ఎండ ఉంటే మాత్రము ఒక 2 రోజులు మంచిగా డాబా పైన ఎండేసుకోండి. లేదు మాకు ఎండ అవైలబుల్ లేదు అని అనుకుంటే ఒక 3-4 రోజులు మంచిగా ఎండలు వేసేసేయండి. ఒక ప్లేట్లో ఒక రోజు కవర్లో నేను చూపిస్తాను కదా, కవర్లో వేసి ఎండేయండి. తర్వాత నెక్స్ట్ డే మొత్తం కవర్ నుండి ఊడొచ్చేస్తాయి ఇవి ఎండకి. అప్పుడు అవన్నీ తీసి మళ్ళీ ఒక పెద్ద ప్లేట్లనన్నా దేంట్లోనన్నా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో మీరు వేసి మంచిగా ఎండలు పెట్టండి. ఒక 2-3 రోజులు వీటిని మర్చిపోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్లా సౌండ్ రావాలి మనకి. సంవత్సరం అంతా స్టోర్ ఉంటుందండి ఇది అట్లా. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇది ఉడకబెడుతున్నాం కదా, ఇది మనకు ఒక 10 నిమిషాల టైం అయితే ఉడికిపోతుందండి. ఇది ఉడికినాక కూడా ఎక్కువ లిక్విడ్గా మనం కొలత కరెక్ట్ వేసుకున్నాం అనుకోండి. లిక్విడ్గా ఎక్కువ కాదు, కరెక్ట్ కొలత. ఒక గిన్నె సగ్గు బియ్యం అయితే 2 గిన్నెల నీళ్ళు, అంతే కొలత. అయితే మనకి అన్నం కలుపుతాం చూడండి, ముద్ద అట్లా రావాలి. ఇది చల్లారిందంటే మనకు అట్లా వచ్చేస్తుంది ఇది. అయితే కొంచెం మనం పెట్టేసుకుంటే మంచిగా ఇట్లా పాప్కార్న్ వడియాలు మీరు చిన్నవి చేసుకుంటారా పెద్దవి చేసుకుంటారా అది మీ ఇష్టం అండి, అంతే కదా. ఇది ఉడికినాక నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి మనకి ఇగో ఇట్లా మొత్తము వైట్గా అయిపోవాలి మొత్తం. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది ఇట్లా ఉడికిపోవాలి మంచిగా. మీకు తెలుసు కదండి, సగ్గుబియ్యం మనకు చల్లారిందంటే మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతుంది. ఇంకా ఇది ఇంతనే ఉడకబెట్టుకోవాలి, ఎక్కువ మరీ ఇంకా ఉడకబెట్టుకుంటే బాగుండదండి. ఇది అయిపోయింది. ఇది మనకు చల్లారాలి. ఇది చల్లారేదాకా ఇప్పుడు ఒక ½ అన్ అవర్ అన్నా చల్లారబెట్టుకొని మనం వడియాలు పెట్టుకోవాలి. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా మనది అయిపోయింది. ఇంకా అంతే చూడండి, ఈ మాదిరిగా ఉంటే చాలు మనకి. ఇంకా చల్లారిందనుకోండి మనకు సూపర్ పాప్కార్న్ వడియాలు చేసుకోవచ్చు, అంతే. మనం అన్నీ ఇట్లా చిటి పాప్కార్న్స్ మన సగ్గుబియ్యం అన్నీ చల్లారినాక మంచిగా ఇట్లా చేయితోనే ఇట్లా చిన్నగా వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు చేయితో మీకు రాదనుకుంటే కోన్లో పెట్టి కూడా వేసుకోవచ్చు, స్పూన్తోనన్నా ఎట్లన్నా వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే చేయితో చేస్తున్నానండి. చూడండి అంతే, స్మాల్గా మంచిగా మన పాప్కార్న్ సైజ్ చేసుకోవాలి మనం.
చూసిరా ఇట్లా మంచిగా ఇదంతా చల్లారినాక చేసుకోవాలి. వేడి మీద అయితే మనకు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదండి, అందుకని ఇట్లా చిన్నగా వేసుకోండి, మంచిగా బాగుంటాయి. చూసిరా అన్నీ ఇట్లా వేసుకోవాలి మనము. నేను మళ్ళీ అన్నీ మీకు ఎండినాక నేను చూపిస్తాను మీకు. అన్నీ ఇట్లా పెట్టుకోవాలండి మనము మంచిగా. నేనైతే ఇంట్లో ఫ్యాన్కే పెట్టినానండి ఇవి, ఇంకా ఎండ కూడా పెట్టలేదు. నైట్ అంతా మంచిగా ఎండినాక మార్నింగ్ తీసి నేను ఎండలో పెడతానండి కొంచెము, అప్పటిలోపు మనకు మంచిగా ఆరిపోతాయి నైట్ అంతా. చూసిరండి ఇగో ఇట్లా ఎండాలి మనకి, ఎంత బాగా ఎండినాయో చూడండి. ఇక మనం చేసినప్పుడు ఇప్పటికీ నేను ఒక నైట్ మొత్తం వేసినాను ఫ్యాన్కి, మళ్ళీ కొంచెం పొద్దున మళ్ళీ ఎండకు పెట్టినానండి. ఒక 2 days మంచిగా ఎండబెట్టుకుంటే మనకి స్టోర్ ఉంటాయి, మంచిగా స్టోర్ చేసుకోవడానికి. ఇగో ఇంత బాగా ఎండాలి చూడండి. ఇగో ఎంత బాగా వచ్చింది ఆగు చూసిరా, ఇట్లా సౌండ్ రావాలి, ఇట్లా ఎండినట్టు ఇట్లా అట్లా ఉండాలి అంతే. చూసిరండి అన్నీ మనకు ఇవైతే ప్రాసెస్ ఇది, ఇంత బాగా మనకి ఎండిపోయినాయి అంతే. మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. అసలు ఒకటి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసి డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి సేమ్ మనకి మన పాప్కార్నేనండి ఇది. చూసిరండి ఇగో ఎంత బాగా వచ్చిందో. చూసిరా సూపర్ అండ్ సూపర్ పాప్కార్న్ మనకి ఇంత బాగా వస్తాయి. కొద్దిగా మంచి ఇట్లా వేపుకోవాలి, ఎందుకంటే ఎక్కడ పచ్చి అసలు ఉండదండి, ఎందుకంటే మనం మంచిగా ఎండబెట్టుట్లోనే ఉంటుందండి ఇది. మనం అదొక్కటి చూసుకోవాలి, నేను అదే అంటున్నా. మంచి ఎండేసుకోవాలి మనము. ఎండేస్తే 4 days అన్న ఎండబెట్టుకుంటే మంచి లోపల దానికి ఎండుతాయి మంచిగా. మనకి ఎక్కడ మనకు పచ్చిదనం అనేది కనిపించదండి. ఇది అంత బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి చూసిరా, సూపర్ కదా. సూపర్ అంటే సూపర్ అండి. మా పిల్లలు అయితే ఇట్లా ఇష్టంగా తిన్నారు ఇవి చేస్తే, అంత బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ట్రిప్ వేద్దాం. చూడండి వేయంగానే మంచి ఇట్లా పొంగాలి మనకు, అప్పుడే పాప్కార్న్. అన్నీ మీరు ఇట్లాగే చేసుకోండి. ఇంకా ఇంత మంచిగా సూపర్గా పాప్కార్న్ మనకి వచ్చేస్తాయి. చూడండి తీసుకోండి పాప్కార్న్స్. సూపర్ కదా మన పాప్కార్న్స్, ఎంత బాగా వచ్చినాయి చూడండి మీరే. సూపర్ సూపర్ పాప్కార్న్ రెడీ. మీరు కూడా చేయండి, ఇట్లా చేసి ఎంజాయ్ చేయండి, పిల్లలకి ఎంజాయ్ చెప్పండి, మీరు ఎంజాయ్ చేయండి. ఎంత మంచి పాప్కార్న్, మీరు మిస్ కావద్దండి. మీరు కూడా చేసి ఎట్లా వచ్చిందన్న కామెంట్స్ చేయండి కదండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. టేస్ట్ చేయాలా? నోట్లో వేస్తే కరిగిపోతుందండి, అంత బాగున్నాయి. మరి మీరు కూడా చేయండి, చేసి ట్రై చేసి మన్నాస్ కిచెన్ని గుర్తు చేసుకుంటారు మీరు. ఇంత బాగున్నాయి. సూపర్. తింటూనే ఉంటామండి, అంత బాగున్నాయి. మరి నేను ఏం చేయాలి, కూర్చున్నాం అనుకోండి, ఒక సెకండ్లో ఇది ఖాళీ అయిపోతుంది. అంత బాగున్నాయి. టీ టైంలో స్నాక్స్ పిల్లలకి మంచిగా స్మాల్ లంచ్ కూడా ఇవ్వచ్చు. స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే చాలా 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 టేస్ట్గా ఉన్నాయి. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది, మనకు కూడా హెల్త్కి మంచిది సగ్గుబియ్యం. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చింది నాకు కామెంట్స్ చేయండి. అంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతోని వస్తూనే ఉంటానండి నేను. బాయ్.